పొద్దుగాల ఆఫీస్కి వచ్చేటప్పుడు కడుపులో గోకినట్టుంటే నాష్ట చేసిన ఓ 2 ఇడ్లీలు ఓ మసాలా దోశకు 100 రూపాయల బిల్లు వేసిండు హోటలోడు. కానీ ఆఫీస్కి వచ్చినాక ఎరికైంది మన గవర్నమెంట్ వాళ్ళు ఇయాల్టి సంది ఇందిరమ్మ క్యాంటీన్లు తెరిచి 5 రూపాయలకే నాష్ట పెడుతుర్రని. ఛ గా ముచ్చట ముందుగా ఎరికైతే మంచిగుండు. పొద్దుగాల ఒట్టి పున్నానికి 100 రూపాయలు ఒడిపించుకొని వచ్చిన. ఏమో నాకంటే 5 రూపాయల నాష్ట తినే భాగ్యం దొరకలేదు గాని మీరన్నా తినుండ్రి. ఏడేడ పెడుతున్నారో చెప్తాం గాని ఇక చెప్పుకరాయే అన్న గా నాష్ట ముచ్చటేందో. ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు పెట్టినట్టే మన తన ఇందిరమ్మ క్యాంటీన్లు తెరిచేది మన గవర్నమెంట్ వాళ్ళు. దినం పొద్దుగాల 7 నుంచి 10 దాకా నాష్ట పెడతారట. ఇడ్లీ, ఉప్మా, పూరి, వడ, పొంగలు ఇట్లా తీరు నాష్ట ఉంటదట. మళ్ళా ఒక పట్టణంలో ఏం తక్కువ 12 దుక్కుల క్యాంటీన్లు తెరిచేరు. దినం ఎంత లేదన్నావో 30,000 మందికి పొద్దుగాల నాష్ట పెట్టేందుకు సౌలతు చేసిరట. కూడా గమ్మత్ ఏంటంటే ఒక్కరు పోయి నాష్ట చేస్తే ఉత్త 5 రూపాయలే. మళ్ళా గీ ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మీద ఏడాదికి ఎంత ఖర్చు చేస్తురో ఎరికేనా? ఏం తక్కువ 12.5 కోట్లకు మీదనే. అయితే ఇంతకు మునుపటికేంచే అన్నపూర్ణ పేరుతోని 5 రూపాయలకు పైటీలు బువ్వ పెడుతురు మనతాన. గాని నాష్ట పెట్టుడు ఇదే తోల్తా. అన్నపూర్ణ పేరు మార్చి ఇందిరమ్మ పేరు పెట్టిరు అన్నట్టు. కాకపోతే అదే బువ్వ, అదే కూర, అదే పులుసు. ఇప్పుడు నాష్ట ఒకటి ఎక్కువ పెట్టుకుంటా అన్నపూర్ణ పేరును మార్చి ఇందిరమ్మ పేరు పెట్టిరు అన్నట్టు. ఇప్పుడు వరకైతే ఇయే ముంగట మొత్తం 150 క్యాంటీన్లు తెరుస్తారట పట్నంలో. ఎప్పటి లెక్కనే హరే కృష్ణ సంస్థలే తిండి పంపిస్తారట. అయితే పబ్లిక్ కాంచి 5 రూపాయలు తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు మాత్రం హరే కృష్ణ సంస్థలకు 14 రూపాయలు ఎమ్మడి కట్టిస్తారట. ఇక అడ్డ మీద కూలోళ్లకు, రోడ్ల మీద ఆటోలు నడుపుకునేటోళ్లకు, పనులు దేవులాడుకుంటా పట్నం వచ్చిన వాళ్లకు, పల్లెల పొంటి పట్టణానికి దవాఖానలు చూపెట్టుకుందానికి వచ్చిన వాళ్లకు ఆకలి కష్టాలు తీరినట్టే.